ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వైసీపీ లైట్ తీసుకుంటోందా? అందుకే ఆయన మీద విమర్శల దాడిని తగ్గించిందా? ఇటీవలి కాలంలో సీఎం చంద్రబాబు విషయంలో డోస్ పెంచి పవన్ పై తగ్గించడం వెనుకున్న వ్యూహం ఏంటి? అది వ్యూహమా లేక భయాలు కూడా ఉన్నాయా? భయమే నిజమైతే ఏ కోణంలో పవన్ విషయమై వైసీపీలో జరుగుతున్న చర్చ ఏంటి? వైసీపీ జనసేన మధ్య ఎప్పుడూ రాజకీయ వివాదమే. మరీ ముఖ్యంగా ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైతే కొంతమంది నాయకుల నోటికి హద్దే లేకుండా పోయిందే. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసి ఇష్టానికి మాట్లాడేవారన్నది రాజకీయ వర్గాల్లో ఉన్న విస్తృత అభిప్రాయం. ఇప్పుడు అవే వర్గాలు అభిప్రాయాన్ని కాస్త సవరించుకుంటున్నాయట. పవర్లో ఉండడం కావచ్చు, మరొక రీజన్ ఏదైనా అయ్యుండొచ్చు, కానీ పవన్ విషయంలో కొద్ది రోజులుగా వైసీపీ నేతలు స్పీడ్ తగ్గించినట్టు చెప్పుకుంటున్నారు. ఇక్కడే ఇంకో తేడా కూడా కనిపిస్తోంది. అప్పట్లో జనసేనానితో పాటు చంద్రబాబు, లోకేష్ను కూడా గట్టిగా టార్గెట్ చేసేవారు వైసీపీ లీడర్స్. ఇప్పుడు కూడా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ విషయంలో వైఖరి మారలేదు, కానీ పవన్ కళ్యాణ్ విషయంలోనే కాస్త మెత్తపడ్డట్టుగా కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. లోకేష్ మీదైతే సకల శాఖల మంత్రి అంటూ వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు. కానీ పవన్ మీద అటాకింగ్ మునుపటిలా లేదని, ఆయన్ని వైసీపీ లైట్గా తీసుకోవడం వల్లే విమర్శల వేడి తగ్గి ఉండొచ్చు అంటున్నారు. ఓవైపు సీఎం మీద గట్టిగా విరుచుకుపడుతూనే మరోవైపు డిప్యూటీ సీఎం విషయంలో ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాం అన్నట్టు వ్యవహరిస్తున్నారన్నది అనలిస్టుల అభిప్రాయం. అసలు జనసేన ఆవిర్భావం నుంచి వైసీపీతో రాజకీయ వైరం కొనసాగుతోంది. వైసీపీ కూడా చంద్రబాబుకి ఆపదొచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ బయటకొస్తారంటూ గట్టిగానే అటాక్ చేసింది. ఇక 2019లో అధికారం చేపట్టాక వైసీపీ లీడర్స్ పవన్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు రెండు పార్టీల మధ్య దూరాన్ని మరింత పెంచాయి. వైసీపీ వాయిస్ అనుకున్న ప్రతి నేత పవన్ మీద విరుచుకుపడేవారు. పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ నేతల విమర్శలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చే క్రమంలో చెప్పులు చూపించే వరకు వెళ్ళింది రాజకీయం. సుగాలి ప్రీతి హత్య మొదలు అమరావతి రాజధాని నిర్మాణం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాల్లో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించారు పవన్ కళ్యాణ్. అప్పుడు ఏపీలో ఉప్పు నిప్పుగా ఉన్న బీజేపీ, టీడీపీలను ఏకం చేసి వైసీపీకి వ్యతిరేకంగా కూటమి కట్టడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. ఇక ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా జగన్ తగ్గకుండా పవన్ ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ చేసిన వ్యాఖ్యలపై గరంగా మాటలు తూటాలు పేలాయి. ఆ విధంగా గత ఎన్నికలకు ముందు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పై వైసీపీ చేసిన తీవ్ర విమర్శలు కాపు సామాజిక వర్గానికి, ఆ పార్టీకి దూరం పెంచాయనే అభిప్రాయాలున్నాయి. ఉప ముఖ్యమంత్రి విషయంలో ఇలాగే మూర్ఖంగా ముందుకు వెళ్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్న భయంతోనే వైసీపీ వైఖరిలో మార్పు వచ్చుండొచ్చు అన్న అభిప్రాయాలు సైతం ఉన్నాయి. పవన్ కళ్యాణ్ విషయంలో ఇటీవల ఆచితూచి మాట్లాడుతున్నారు వైసీపీ నేతలు. మీరు కళ్యాణ్ని టార్గెట్ చేస్తుంటే ఆ ప్రభావం మొత్తం కాపు సామాజిక వర్గం మీద పడుతోందని వైసీపీ కాపు నాయకులు కొందరు అధిష్టానానికి చెప్పారట. అలాగే వైసీపీ అధినేత జగన్ కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబునే ఎక్కువ టార్గెట్ చేయాలి, కానీ కేవలం ఓ శాఖకు మంత్రిగా ఉన్న పవన్ ని లక్ష్యంగా చేసుకోవడంలో అర్థం లేదని పార్టీ ముఖ్యులతో అన్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికీ పవన్ ని విమర్శిస్తున్నా గతంలోలాగా విచ్చలవిడిగా కాకుండా శ్రద్ధగా, ఒద్దిగ్గా, మొక్కకి అంటు కట్టినట్టు జాగ్రత్తగా మాట్లాడుతున్నారన్న అభిప్రాయాలున్నాయి. డిప్యూటీ సీఎం విషయంలో లెక్క లేకుండా మాట్లాడి కాపు సామాజిక వర్గంలో వ్యతిరేకత పెంచుకునే బదులు సబ్జెక్టు వారీగా తప్పుల్ని ఎత్తి చూపుతూ మాత్రమే మాట్లాడాలన్న ఉద్దేశంతో కాస్త మాట పొదుపు పాటిస్తున్నట్టు సమాచారం. పవన్ పై విమర్శలు చేసి కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకును దెబ్బ తీసుకునే కంటే ఆయన్ని లైట్ తీసుకుని సీఎం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుంటే రాజకీయంగా మైలేజ్ వస్తుందన్నది వైసీపీ ముఖ్య నాయకుల అభిప్రాయంగా తెలుస్తోంది. అలాగని పవన్ విషయంలో మెతక వైఖరి అవసరం లేదని, అడ్డగోలు విమర్శలు కాకుండా పద్ధతిగా చేయాలి అనుకుంటున్నారట. పవన్ ప్రతిపక్ష నేతగా ఏం మాట్లాడినా చెల్లుతుంది, కానీ ప్రభుత్వంలో ఉండి గతంలో లాగా మాట్లాడడం, కొన్ని అంశాల్లో యూటర్న్ తీసుకుంటే మాత్రం గట్టిగా నిలదీయాలని అనుకుంటున్నారట వైసీపీ లీడర్స్. సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తే ప్రజల కోసం ముఖ్యమంత్రిని ప్రశ్నించిన లెక్కకొస్తుందని, అందుకే పవన్ ని లైట్ తీసుకుని మెయిన్ టార్గెట్ లోకి స్ట్రైట్ గా వెళ్లాలని డిసైడ్ అయినట్టు సమాచారం. ఈ క్రమంలో వైసీపీ లెక్కలు, పవన్ ఎక్కాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.